ఇంకా రాముడు వచ్చే అన్నాలకు వచ్చే రాక వచ్చే మత్త పెళ్లి చేసిన మా మామ పెళ్లి చేసిన మత్త పెళ్లి ఎవల వచ్చింది గువా గంగమ్మ గుడి పెళ్లి అంకమ్మ పప్పు రామ పప్పు తిమ్మక్క సాగల అంకమ్మ సాగల సర్వమ్మ గొల్లా పొల్లమ్మ ముడతా నాగమ్మ ముడతా వెంకమ్మ గమల సంగమ్మ ఎరకలి ఎల్లమ్మ కుమ్మర పొల్లమ్మ తోగల తొంటాచమ్మ బూర్దల భూషమ్మ గడబెన్నరు సమ్మ ఎవడబేన్ రాజమ్మ ఇగిలిచ్చయ్యేరమ్మ యాలాడి అంకమ్మ కప్పరి గోవిందమ్మ కల్లం పెంటమ్మ రాచి అంకమ్మ బొడ్డు ముత్తమ్మ అంతమంది వచ్చారు మత్త పెళ్లికి చుట్టాలు. అబ్బ రానే వచ్చారు మా పెరట దిగిరంటే గుమ్మెట్ నుంచి 10 పుట్టు తీసిన ఇంటి ముంగల పాత్ర ఇంటనగా పాత్ర తుమ్ముల బియ్యం పోసిన శర్ల మంట పెట్టిన ఎసరు ఎక్కువ మంట తక్కువ జమ్మాకు గంటలు తొమ్మాకు విస్తర్లు కిరసాల తాలింపు ఉల్లిగడ్డ పొట్టు ఇద్దరికి ఒక మెతుకు గుడ్డ బలిసినాక పెట్టిన వచ్చిన చుట్టానికి. అబ్బా నెయ్యి కావాలి వెంకటరాముడు అంటే బర్రపుర్రు మాండ పట్టకొచ్చి నెయ్యి సుక్కలాగా తల ఇంత ఉండించిన దీపులు తిన్నాగా పాత గోడలమ్మటి ఒకల ముడ్లు ఒకలు పట్టుకొని భూములు పట్టుకొనేసి వచ్చిన చుట్టాలు. బంగారం పెట్టమని బాంచిన అడిగిరు. కొత్తగూడెం పోయినా పాత బంగారం కొట్టు తీసిన సూది కాల్చిన సుక్కబొట్టు పెట్టిన కర్రు కాల్చి కళ్యాలు పెట్టిన గడ్డపార కాల్చిన వడ్డాలం పెట్టిన గుండ్రాయి కాల్చిన ముడ్డి కింద వేసిన డబ్రాలు కాల్చిన నృష్టం పెట్టి వచ్చిన నాగళ్ళు కాల్చిన నల్ల ముసలు చేయించిన గంటలు కాల్చిన కాసులు చేయించిన వచ్చిన చుట్టానికి ఆకాశం అంతా పందిరి వేసి భూలత్యమంత పీటలు పెట్టి సంతోషంగా సాగ పంపించిన. వెంకటరాముడు కళాకారుడు దశగల్లవాడు రావుగల్లవాడు కిరటగల్లవాడు వెంకటరాముడికి పిల్లనిద్దామని ఎంతో మందిని పెద్ద వాళ్ళు జమీందారులు కలెక్టర్లు రాజకీయ నాయకులు ప్రధానమంత్రులు మున్సిపల్ గారులు కర్రం గారు జమీందారులు వచ్చి నాకు పిల్లనిద్దామని. కానీ ఏ అమ్మాయి నాకు నచ్చలేదు. మా మేనత్త కూతురు ఉంది సూత్య శృంగారం ఒలిస్తే బంగారం తలతల మెరుతుంది ఎర్ర జీడిత్తు మేకతో ఒక పగిడి కంట. మా మేనత్త కూతురుకి పెళ్లి చేసుకున్నా. మత్త పెళ్ళిన 6 నెలలకి నా పెళ్ళి అయ్యింది. గుడికి ఆదిసి ఇంట్లో పెట్టిన మత్త పెద్ద మనిషి అయింది. మా మామ కనువు లొట్టపోయింది. పెళ్ళిడికి వచ్చిన మర్దలకి 2 కళ్ళు ఊసిపోయినాయి. వచ్చిన పేరంటాలకి సడుగులు ఇరిగిపోయినాయి. వచ్చిన పెద్ద మనుషులకి ముక్కు మోకం లేకుండా అయిపోయింది. అబ్బాయి వెంకటరాముడు పాదం ఎంత మంచిది అంటే ఎంత మంచిది. నిలబెట్టి పెడుతురు బంగారం కుక్క పెట్టి పెడుతురు బంగారం ఊర బిసుకని కొట్టినా ఊరు మొత్తం పెట్టిన ఒక్క దెబ్బకే 7 పడే కుందేలు. అమీన్ సాబు తుపాకి నా తుపాకి పోటీ పెట్టుకొని హుషేన్ సాగర్లు అయితే అమీన్ సాబు తుపాకి అడుగు పట్టింది. నా తుపాకు మునుగుతూ తేలుతూ తూంకాడు తేలింది. అబ్బాయి ఇంతనే మరవాని తుపాకని వేసు రాజశేఖర రెడ్డి 3 సార్లు వచ్చిన నా తుపాకు చేపట్టిన బంగ్లా గారికి. నాది ఉంది బంగ్లా అంటే బంగ్లా కాదు, అమెరికా భూతద్దాలు పెట్టి కట్టించిన ఈతాకు విస్త్రాలు తాటా కాకులు తుంగ దూలాలు ఉరిగడ్డి వాసాలు. వాన వస్తే వల గాలి వస్తే గలగల వాన వస్తే నా బంగలేసి ఊరవతల పడుతుంది. ఎక్కడ పండించిన పంటలు అక్కడనే పండించిన ఏ ఒడ్లు పండించినా వెంకటరాముడు అంటే హుషేన్ సాగర్ కింద పండించిన ఒడ్లు. చిన్న సూదులు పెద్ద సూదులు గబిరి పిర్రలు గారిక గగ్గులు కోతి పిచ్చలు కొనంగ మాయలు దర్శనాథులు దొర్ర పిర్రలు తాటి పేడలు ఎప్ప పేడలు చిలక ముత్యాలు చెట్టు గోరింకలు హస్తగుణములు పాలగుణములు సూర్యాకలు 3 పాతికలు జిలేడు మొగ్గలు పలేరు కాయలు వరిడి తొక్కలు మేక తోకలు గడ్డపారలు బర్ర పలుపులు రాగమస పర్వమస పిట్టకాళ్ళు పిల్లి అడుగు కాకి కాళ్ళు గద్ద రెక్కలు గండు చేమలు రామబాణములు సీతబడుగులు ఈడ కన్ను కొరత ఖమ్మం పిల్ల కడిపోయింది. అసలు ఒడ్లు పండించిన బంగారం బంగాలు సాగుతుంది. ఎండి ఏటులు ఆడుతూ ఉంది. ఇంటి ముంగల బంగారమే ఇంటనక బంగారమే. మా పిల్లగానికి గుద్దసూట మొత్తం బంగారమే. ఎండండి ఏమండి వెంకటరాముడి ముట్టండి. మా తాత తహసీల్దారి మా మామ జమీందారి నేను సర్దార్దారిని. పెద్ద రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి కూడా జీతాలు ఇచ్చేది నేనే. మార్టీ కార్లు ఉన్నాయి, టాటా సోములు ఉన్నాయి, హీరో వాడలు ఉన్నాయి, గాలి మోటార్లు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి. మరి ఇన్ని ఉండగా మరి ఎంత దూరం ఎందుకు వచ్చినా వెంకటరాముడు అనే ప్రజ అడుగుతుంటే అత్తమామ పెళ్లి చేసి అప్పులు పడి వచ్చిన నాకే తక్కువ సార్ రావడానికి. మా అప్పురమైన సల్లె ఉండాలి, మీ కొడుకులు బిడ్డలు సల్లగుండి కోటి సంపాదన కలిగి నోటికి పడిగతి చేయగలిగి సలహరించాలి. ఏసయ్య తండ్రి.